శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈరోజు ఉగాది ఆస్థానం పంచాంగ శ్రవణం వైభవపేతంగా జరిగింది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో స్వయంగా పంచాంగాన్ని ముద్రించి భక్తులకి అందుబాటులో ఉంచే సాంప్రదాయాన్ని మొదలుపెట్టడం జరిగింది. గతంలో ఇతర పంచాంగాల యొక్క శ్రవణం ఇక్కడ జరిగేది. అయితే గడిచిన సంవత్సరం నుంచి ఇక్కడ స్వయంగా కాణిపాక దేవస్థానం నుంచే ముద్రణ చేసి వాటిని భక్తులకి అందజేసే ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పంచాంగ శ్రవణం కార్యక్రమానికి విశేషంగా భక్తులు రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి యొక్క స్థల ప్రాంతాన్ని, ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క మహిమ గురించి కూడా మీకు అందరికీ తెలుసు. ఇక్కడ పంచాంగాన్ని విన్న, పంచాంగాన్ని పఠించిన, పంచాంగ శ్రవణంలో హాజరైన ముక్తి లభిస్తుందన్నది భక్తుల యొక్క నమ్మకం. అందులో భాగంగా ఈరోజు ఆలయాన్ని కూడా అత్యంత సుందరంగా అలంకరించారు అధికారులు. చాలా సుందరమైనటువంటి వాతావరణంలో భక్తులందరూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా దర్శన సౌకర్యాలను కల్పించడం జరిగింది. తెలుగు లోగిళ్లలో ఉగాదికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత, ప్రత్యేకమైనటువంటి ప్రాశస్త్యం కూడా ఉంది. ఆ ప్రాశస్త్యాన్ని, ప్రాధాన్యతని, విశేషాన్ని ఎక్కడా కూడా తగ్గనివ్వకుండా కాణిపాక ఆలయంలో అధికారులందరూ కూడా చాలా సమన్వయంతో పనిచేసి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఓం నమో విఘ్నేశాయ. ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన స్థానిక శాసనసభ్యులు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అందరికీ కూడా భక్తులందరికీ కూడా వారి ఆశపరాలను కూడా అనుకూలంగా మన వరసిద్ధి స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో మొట్టమొదటిసారిగా మనం పంచాంగాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి కాణిపాకానికి సంబంధించిన కాల స్థితిగతులతో ఆధారంగా తయారు చేసిన పంచాంగాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాము. ఈ రోజు నుంచి కూడా సేల్స్ కూడా పెడుతున్నాం. ప్రజలందరూ కూడా దాన్ని ఆసరాగా తీసుకుని వారి యొక్క మంచి రోజున తెలుగు విషయాలు అవన్నీ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు మరో ప్రత్యేకత ఏంటంటే మనకి విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతిపాదకమైనటువంటి ఓదుగులు అనే ప్రసాదాన్ని ఈ రోజు నుంచి ప్రవేశపెట్టాం. దీనికి కూడా స్థానిక ఎమ్మెల్యే గారు చాలా నుంచి కూడా ఇలాంటి మంచి ప్రసాదాన్ని ప్రజలకు అందుబాటులో తేవాలని వారు సూచించున్నారు. ఆయన సూచనల మేరకు ఈరోజు 5 మోదుగాలు 100 రూపాయల ప్రజలకి అందుబాటులో పెట్టుకున్నాం. దీని యొక్క స్పందన, ప్రజల దగ్గర నుంచి స్పందన చూసిన తర్వాత మనం అందరం కూడా అది కంటిన్యూస్గా పెట్టాలి, లేకపోతే కండిషన్ కానీ ప్రజల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా అందరికీ కూడా, ఈ ఉగాది సందర్భంగా అందరికీ మంచి జరగాలని, ఆ వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని భక్త మహాశయులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ఆ పేరులోనే మనకు తెలుస్తుంది, విశ్వావసు అని. అంటే విశ్వానికి ఆదాయాన్ని ఇచ్చేటటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం ఈ సంవత్సరం భక్తాదులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం వర్షిస్తుంది అనే ఆ నామంలోనే మనకి ఆ నామార్థం తెలియజేస్తోంది. విశ్వస్య వసుః అని కూడా దీనికి ఒక పాఠాంతరంగా చెప్తూ ఉంటారు. ఈ విశ్వానికి ఆధారాన్ని ఇచ్చినటువంటి విష్ణుమూర్తి స్వరూపంగా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సర అధిష్టాన దేవతకి ఆరాధన చేస్తూ ఉంటారు. మనకి ప్రభువాది 60 సంవత్సరాల్లో 39వది విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరం ప్రజలందరికీ కూడా స్వామివారి అనుగ్రహ విశేషం చేత వారి యొక్క సంకల్పాలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. గత సంవత్సరం క్రోధి అనేటటువంటి నామంలోనే మనకు తెలుస్తోంది. గత సంవత్సరం అనేకమైనటువంటి కోపతాపాలు, కష్టాలు అందరం కూడా ఎదుర్కొన్నాం. వాటన్నిటినీ దాటుకొని ఈ సంవత్సరం శుభకరమైనటువంటి, మంగళకరమైనటువంటి విశ్వావసునామ సంవత్సరంలోకి మనం అడుగుపెడుతూ ఉన్నాం. అందరి దేవతలతో పోల్చుకుంటే వినాయక స్వామి వారికి ఒక విశేషత ఉన్నది. ఏమిటది అంటే దుష్టం విధాతృలిఖితం పరిమార్జయాసు అని చెప్తూ ఉంటారు. అంటే బ్రహ్మ రాసినటువంటి రాతల్ని కూడా పూర్తిగా చెరిపి మనకి అనుగ్రహాన్ని ప్రసాదించగల శక్తి